హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో సబ్బవరం మండలం ఆరిపాకలో ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భువనేశ్వరి దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో సబ్బవరం మండలం ఆరిపాకలో ఉంది. ఇదేనండి భువనేశ్వరి దేవి ఆలయానికి ఎంట్రన్స్. ఇక్కడ చూసారు కదా, మనకి కొబ్బరికాయలు, పాలు, అరటిపళ్ళు, అలాగే అమ్మవారికి చీర పెట్టాలనుకున్నా సరే ఇక్కడ చీరలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇదంతా జీడి తోటండి. ఈ జీడి తోటలోనే అమ్మవారైతే వెలిసారు. మనం ఆటోలో కనుక వెళ్ళినట్లయితే ఆటోలను ఇక్కడే విడిచిపెట్టాల్సి ఉంటుంది. బైకులు, కార్లు లోపలికి అలౌ చేస్తారు. రెగ్యులర్ గా వెళ్లే వారిని అలౌ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళనే. లేదు అంటే బైకులు, కార్లు ఇక్కడే పార్క్ చేసి ఈ లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే సేవ చేసే వాళ్ళు ఉంటారో అలాగే ఈ అమ్మవారికి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. ఈ లోపల నుంచి అమ్మవారి టెంపుల్ కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మనం వెళ్ళాలి అనుకుంటే ఆటో ఎక్కి వెళ్ళవచ్చు. ఆటోకి 20 రూపాయలు తీసుకుంటారు. లేదు అంటే నడిచి కూడా వెళ్ళవచ్చు. నడవలేని వారు ఆటో ఎక్కి వెళ్ళవచ్చు. ఇక్కడ నవగ్రహ శాంతి కోసం హోమం చేస్తూ ఉంటారు. ఇలా హోమం చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలి. ఈ టెంపుల్ కి ఎంతో అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతారు. ఇక్కడంతా ఆలయ కమిటీ వారు కూర్చుంటారు. ఈ ఆలయానికి అర్చకులు వీరే, భువనేశ్వరి మాత. ఇక్కడ శ్రీచక్రానికి పసుపు కుంకుమలతో అర్చన చేస్తారు. ఆ పసుపు కుంకుమలు భక్తులు వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ ఆలయంలో పూజలు ఉదయం 5:30 నుంచి ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. అమ్మవారి కోసం ఇక్కడ పెద్ద క్యూ లైన్ ఉంటుందండి. వీళ్ళంతా అభిషేకం చేసుకోవడానికి క్యూలో నిల్చున్నారు. అమ్మవారికి ఇలా పాలతోనూ, పసుపు కుంకుమలతోనూ, విభూతితోనూ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మనమైతే పాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, దీపం పెట్టుకోదలిచిన వారు దీపాలు, ఒత్తులు, ఆవు నెయ్యి తీసుకొని వెళ్తే చాలు. ఈ చెంబులన్నీ అక్కడ వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఆ చెంబులో మనం పాలు పోసుకుని ఇలా అభిషేకం చేసుకోవచ్చు. మనం తీసుకువెళ్ళిన కొబ్బరికాయలను అక్కడ ఉంచి ఆ కొబ్బరికాయ నీటితో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. అమ్మవారి విగ్రహం కనుక మీరు డైరెక్ట్ గా చూస్తే మాత్రం అసలు అక్కడి నుంచి కదలడానికి కూడా మనసైతే ఒప్పుకోదు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే భక్తులే అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకోవచ్చు, ధూపం వేయవచ్చు, అలాగే అమ్మవారికి హారతి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అమ్మవారికి సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళేమి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకపోయినా రెగ్యులర్ గా వచ్చి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో ఇలా అభిషేకం చేస్తూ ఉంటారండి.
ఇక్కడ అమ్మవారికి ఆదివాసం చేస్తారు. ఆదివాసం అంటే 41 రోజులకొక్కసారి అమ్మవారి దర్శనం. ఇక్కడ దశమహావిద్య పూజలు చేస్తారు. కానీ అవి సాత్వికంగా చేస్తారు. ఎలా అంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నవగ్రహ దేవతకు అధిపతి. అలా మన జాతకంలో ఏ గ్రహ దేవత అయితే నీచ స్థానంలో ఉందో ఆ గ్రహ దేవతకు అధిపతి అయిన అమ్మవారిని ఇక్కడ పూజలను చేసి ఆ నవగ్రహ దేవతలకు అధిపతి అయిన అమ్మవారిని ధ్యానించి పూజ చేస్తారు. ఇక్కడ దశమహావిద్య పూజా విధానం అంటే చాలా సాత్వికంగా ఉంటుందండి. నవగ్రహ దేవతలకు అధిపతి దశమహావిద్యల్లో అమ్మవారి రూపాలే అని వారిని పూజించి హోమాలు మాత్రమే చేస్తారు. అలా ఎవరైనా పూజ చేయదలుచుకున్న వారు 4 రోజులు పూజ చేయవలసి ఉంటుంది. ముందుగా ఆలయ కమిటీ వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈసారి రాగి ఆకులతో అమ్మవారికి అర్చన అయితే చేశారు. ఇక్కడ భువనేశ్వరి అమ్మవారికి 41 రోజులకొక్కసారి ఒక్కొక్క పత్రితో పూజ చేస్తూ ఉంటారు. అంటే కొబ్బరి ఆకులతో, మామిడాకులతో, అలాగే రావి చెట్టు ఆకులతో ఇలా ప్రతి ఒక్కసారి ఒక్కొక్క పత్రితో పూజ చేస్తూ ఉంటారు. ఆ పత్రి మీద మన కోరికలను రాసి హుండీలో వేయాలి. ఆ పత్రితో ఇక్కడ భువనేశ్వరి అమ్మవారికి సాయంత్రం పూట అర్చన చేస్తారు. ఇలా అర్చన చేయడం వలన ఎవరెవరైతే ఆ పత్రి మీద తమ కోరికలను రాస్తారో అవి 41 రోజులలో ఆ కోరికలైతే ఖచ్చితంగా తీరుతాయి. ఇక్కడ ఇమంది రామారావు గారి కలలో అమ్మవారు కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఆరాధించండి అని చెప్పి అమ్మవారైతే సాక్షాత్కరించారు. ఇమంది రామారావు గారు ఇక్కడికి వచ్చి తవ్వి చూడగా అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ రోజు నుంచి ఇక్కడైతే పూజలు మొదలయ్యాయి. 2006లో స్టార్ట్ అయింది. నేను వచ్చి 8 సంవత్సరం ఇక్కడికి. మన గురుగారు డబ్బగల్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ మాకు ఇక్కడికి చెప్పారు పూజ చేయమని. దశమ విద్యా పూజని మన ఒడిశా బరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చి 8 సంవత్సరం మనం నడుస్తున్నాయి. అక్కడ కంచి మన గురుగారికి పరిచయం అయ్యి మన గ్రామవాసికి మన భక్తుల పరిచయం మన ఇక్కడ ఉండిపోయాం. భువనేశ్వరి ఇదే 4 నంబర్ ఉన్నారు. కాళీ తార షోడశి భువనేశ్వరి త్రిపుర భైరవి చిన్నమస్త ధృమ్మ మగళ మాతంగి కమలాత్మక 10 అమ్మ అంటే 9 గ్రహాలకి 9 అమ్మాలు. నవగ్రహాలు 9 ఉంటాయి కదా. 9 గ్రహాలు 9 అమ్మాలు అధిపతి. ఈ 9 అమ్మ అధిపతి అంటే ఒకటి కాళభైరవి ఉంటుంది బోడిగాడు. 9 అమ్మలో ఒక బోడిగాడు కాళభైరవి ఉన్నది. ఇక్కడ వచ్చి మన గురుగారు 41 రోజు ఈ అధివాసం చేస్తున్నారు. 41 రోజు తర్వాత ఆదివారం పడాల. 41 రోజు మళ్ళీ నిన్న లేదండి. 41 రోజు తర్వాత ఆదివారం పడాలి. ఆదివారం పడతన అధివాసం చేస్తారు. 45 రోజులు అవుతుంది, 47 రోజులు కూడా అయిపోతుంది. కానీ ఆదివారం పడాలి. ఆదివాసం అంటే విగ్రహం వచ్చేసింది. ముందు విగ్రహం చూశారు, విగ్రహం ముందు వచ్చేసారు. గుడి లేదు, అక్కడ నిలబడకూడదు. నిలబడితే లెగ్గత అది. దాని గురించి ముందు దానంలో పాతారు. ఏదో పలుకులో చెన్నకుల్లో ఇవన్నీలో పాతి ఊళ్ళో కూడా పాతి ఉంటారు. ఇప్పుడు పత్రితో కవర్ చేస్తున్నారు. ఏ పత్రి? ఇప్పుడు రాగి పత్రి ఏమది, రాగి పత్రి మన ఒడియాలో ఉస్తపత్రి అంటాం, తెలుగు రాగి పత్రి అంటాం. అదే పత్రిలు ఏమంటే ఇక్కడే సంతానం లేకపోతే, జాబు లేకపోతే, ఇల్లు లేకపోతే, మెడికల్ చచ్చిపోయిన మనిషి కూడా అమ్మ అని పిలిస్తే బతికిపోతున్నారు. ఇక్కడే నమ్మకం ఉంది. ఇక్కడే కరోనాలో మనం టీవీ ఛానల్ కరోనా తిరుపతి ఛానల్లో పాట పాడతారండి. ఆయనే ఐసీలో ఉంచేశారు. ఒక మంగళవారం రోజున ఇక్కడ పూజ చేస్తున్నాను కిందనే. అరు ఫోన్ వచ్చేసింది, ఐసీల నుంచి బయటికి తీస్తారమని. ఆయన లెగిసిపోయాడు. ఏంటి లెగిసిపోయాడు అన్నాను, అడిగాను. అడిగితే బయటకు తీసారని చచ్చిపోయి ఉంటుంది, బయట తీసారంటే నేను చెప్పాను, నేను ఆగాను, పూజ చేయమన్నాను. పూజ చేసేసి 20 నిమిషాల తర్వాత మనం సిమెంట్ రోడ్డు ఉన్నాయి అక్కడికి. అక్కడ అయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టారండి, మళ్ళీ ఐసీలో పెట్టారు. 4 రోజులు ఆరోగ్యం అండి. 2 నెలల తర్వాత వచ్చారండి ఇక్కడికి. ఆయన ఆ అమ్మ పాట పాడారు. తిరుపతి బాలాజీది ఇక్కడ స్వామిది పాట పాడారు. పాట పాడుకొని ఏడుకొని అది చెప్పలేకపోయాను. 2 లక్షలు కూడా వేసాడు. గురికి ఏడు కావాలంటే ఇస్తానమని ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ కాళభైరవి
ఈవిడ కాలభైరవి లేదు లేదు, అది కాలభైరవి వేరేగా ఉంటుంది అది. ఇక్కడ లేదు ప్రెసెంట్. ఉన్నాయి ఇక్కడ మనం వినాయకుడిలో 5 నంబర్, ఇక్కడ నుంచి 5 నంబర్ ఫోటోలో ఉన్నది అది. ఇక్కడ 9-10 ఫోటోలో పరిచయం. దశమ విద్య పూజ కూడా ఇక్కడ అవుతున్నాయి. 5 గంటలు పడుతున్నాయి ఆ పూజ. ఇక్కడ దశమహావిద్యలు పూజలు కూడా జరుగుతాయి. దశమ విద్య 4 గంటలు పడుతుంది. 4 గంటలు పడుతుంది. ఏ పూజలు చేస్తారు దశమహావిద్యల్లో? ఏ అమ్మవారు పడుతుంది? 10 అమ్మకి పూజ చేస్తాం. ఒకటి నవగ్రహాల మీద వెళ్తుంది అది. కాళీ తారా మహావిద్య, షోడశి భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, దుర్మా మొగళ, మాతంగి కమలాత్మికే, ఏ తాని దశ మహావిద్య ప్రతికృతే. 10 అమ్మకి పూజ చేస్తాం నవగ్రహం మీద వెళ్ళి. ఈయనకి శాంతి చేస్తే నవగ్రహాల్లో మరి ముందుకు రావడం వెనకతలు ఉండిపోతారు. ఎంత నవగ్రహాలు ఆదరణ ఉంటే కూడా ఈ 10 అమ్మకి పూజ చేస్తే వెనకతలు ఉంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, మన ఇంట్లో దేవుడు దండం పెట్టి వెళ్తున్నాం కదా. శనీశ్వరుడు అధిపతి కాళీ, శనీశ్వరుడు అధిపతి కాళీ. అదే శనీశ్వరుడు బయటికి వెళ్తే కాళీకి దండం పెట్టి వెళ్తారు అంతే కదా. కాళీకి అడుకుని వెళ్తారు. దాని గురించి దశమ విద్యాల కాళీ. ఇది ఎన్ని వందల సంవత్సరాలు కాదు, ఇది 20 సంవత్సరం అవుతుందండి. 20 సంవత్సరాలేనా? అమ్మవారు ఎలా వెలిసారు ఇక్కడ? ఇక్కడే అమ్మకి మన గురుగారికి కళ వచ్చిందండి. కళ వస్తే కొట్టాలో తిరిగారు. ఆయన కళ వచ్చింది, కొన్ని వస్తువులు దొరికింది, దాన్ని బట్టి పూజ మొదలు పెట్టారు. ఆయన కూడా దశమహావిద్యల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవారా? అవునండి. మరి సాధకుడు అంటే అది కూడా 10 సంవత్సరం ఎన్ఆర్జీ లోపల కానీ బయటికి రాలేదు. మన గురుగారు కూడా చచ్చిపోయారు, కానీ ఆయన లోపల ఉన్నారు కానీ బయటికి రాలేదు. ఇక్కడ రాలేదు. ఎప్పుడు పూజ మొదలు పెట్టి మన పెట్టేశారు, ఇక్కడ కూడా రాలేదు. గుడి కడితే వస్తున్నామని నిన్న చేశారు, గుడి కట్టలేదు, ఆయన రాలేదు అని స్వామి శరణం అయిపోయారు. ఆయన లేరు, లేదండి. ఇప్పుడు గుడిని ఎవరు చూసుకుంటున్నారు? ఆయన అన్న కొడుకు ఉన్నారు, కెత్తంటారు మురళి గారు. చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి అర్చించిన, అమ్మవారి మేరు చక్రానికి అర్చించిన పసుపు కుంకుమలు, అలాగే పసుపు కొమ్ములు, అలాగే గవ్వలు ఇస్తారు. అలా ఇక్కడ సేవ చేస్తున్న ఒకరు వీటిని పంచుతూ ఉంటారు. అలా పంచుతున్నప్పుడు ఇక్కడ ఆంటీకి అమ్మవారు వచ్చింది. వెంటనే ఆ పూజారి అమ్మవారిని శాంతింపచేసి బొట్టు పెట్టారు. ఇక్కడ రెగ్యులర్ గా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈయన పూజ చేస్తూ ఉంటారు. ప్రసాద్ నిర్మల సకుటుంబ పరివార వర్గాన్ని ఇప్పుడు మీరు లోపల చూసిన అమ్మవారు ఇలా చిన్న గుడిసెలా వేసి ఇందులో అయితే ఉంటారు. ఈ పక్కన మెట్ల దారిలా ఉంది కదా, ఇక్కడ ఒక రహస్యం అయితే ఉంది. ఈయన చోడవరం ఎమ్మెల్యే. ఈ గుడి చుట్టూ చాలా రహస్యాలు ఉన్నాయండి. ఈ వీడియోలో ఈ అమ్మవారి గురించి మరింత ఇన్ఫర్మేషన్, మరిన్ని రహస్యాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను వచ్చే వీడియోలో. ఇంకొన్ని రోజుల్లో పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. ఈ భువనేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నదానం చేస్తారండి. భోజనానికైతే ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే మజ్జిగ కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆదివాసం అంటే నెక్స్ట్ అమ్మవారికి 41 రోజులు పూజ చేసే రోజైతే ఏప్రిల్ 28 అండి. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఏప్రిల్ 28న వెళ్ళొచ్చు. ఆ రోజు ఆదివారం పడుతుంది. ఈ వీడియోలో నాకు తెలిసిన చాలా తక్కువ ఇన్ఫర్మేషనే ఉంది. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కోసం నేను సెకండ్ వీడియో కూడా చేస్తాను. పార్ట్ 2 ఇంకొన్ని రోజుల్లో అయితే వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.